ఈరోజు మనం తెలుసుకుందాం మంచి సమరీని కథ. ఒక యూదుడు యెరూషలేము నుండి యెరికో వైపు ప్రయాణం చేస్తున్నాడు. అయితే దొంగలు అతన్ని చూచి అతని మీద దాడి చేసి అతన్ని గాయపరిచారు. అతని వద్ద ఉన్న వాటినన్నిటిని తీసుకొని కొనపానం వరకు కొట్టి అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అది జరిగిన తర్వాత ఒక యూదా మతయాజకుడు అదే మార్గం నుండి వస్తూ అతన్ని చూచి పట్టించుకోకుండా పక్కదారి నుండి వెళ్ళిపోయాడు. అటుత లేవీయుడు కూడా ఆ మార్గం నుండి వచ్చి అతన్ని పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ మార్గం నుండి నడుస్తూ సమరయుడు వచ్చాడు. సమరయుడు మార్గంలో పడి ఉన్న వ్యక్తిని చూచి అతని యూదుడని గుర్తించి, అయినప్పటికీ సమరయుడు అతని పట్ల కనికరం చూపి అతని వద్దకు వెళ్ళి అతని దెబ్బలకు మందు రాసి పరిచర్య చేశాడు. తరువాత సమరయుడు ఆ వ్యక్తిని గాడిద మీద తీసుకొని వెళ్ళి ఒక సత్రానికి తీసుకొని వెళ్ళి అతన్ని బాగు చేశాడు. ఆ సత్రం యజమానికి కొంత సొమ్ము ఇచ్చి, తిరిగి వచ్చేటప్పుడు ఇంకేమైనా ఖర్చు చేసే యెడల నేను తిరిగి వచ్చేటప్పుడు దాన్ని చెల్లిస్తానని చెప్పాడు.